ఆమ్దాని ఆటాన ఖర్చు బారణ లెక్కనే ఉన్నది మా మల్లనతోని. పని తక్కువ లొల్లెక్కువ. ఏం మనిషో ఏమో, చెప్పిన పని అస్సలు చేయడు. ఏదైనా వార్త పట్టుకరమ్మని పంపిన, మరి ఏడిపోయిందో ఏమో ఈ మనిషి. మల్లన్న, ఓ మల్లన్న, నేను రాములమ్మను. నేను గుర్తుపట్టలే, ఎవరు? ఏంది మనిషి నన్నే గుర్తుపట్టలేదంటున్నాడు? మెడల దండలేంది, ఇంకా బొట్టు పెట్టుకున్నాడేంది? ఏమైంది కావచ్చు? మల్లన్న, నన్ను నిజంగానే గుర్తుపడతలేనా? మల్లన్న కాదు, మల్లన్న శాస్త్రి ఇక్కడ. యాదికొచ్చింది. గా నడుమ ఉగాది పండుగకు గిదే వేషం కట్టి నాకు పంచాంగం కూడా చెప్పితీవి కదా. వేషం కట్టడం ఏంటి నీ పిండాకుడు? ఏందా భాష? అబ్బో, ఏం నాటకాలు ఆడుతున్నాడు ముసలోడు. సరే గాని నాకు మా మంగ్లీకి పంచాంగం చెప్పినావు కదా, మర్చిపోయినావా? ఎంతో మందికి పంచాంగం చెప్పాను, ఎంతో మంది జాతకాలు మార్చాను, గ్రహాలు అనుగ్రహించేలా చేశాను చాలా మందికి. బహుశా మీకు కూడా చెప్పే ఉంటాను నేను జాతకం. సరే గాని మల్లన్న, మళ్ళీ అదే మాట. మల్లన్న శాస్త్రి గారు అని పిలవండి. అదే మల్లన్న శాస్త్రి గారు, మీరు అంత గొప్ప వాళ్ళ? వైట్ హౌస్ వాస్తు మార్చిందే మేము, మోడీని వడోదరలా వారణాసిలా పోటీ చేయమని చెప్పిందే మేము. ఏం కోతలు కోస్తున్నావు? అవునా స్వామి, అది సరే గాని ఎక్కడికి వెళ్తున్నారు? సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి. అక్కడే వెళ్తున్నారు? అది ఖాళీగానే ఉంది కదా. ఆ విషయం మాకు కూడా తెలుసు. మరెందుకు పోతున్నారు మల్లన్న స్వామి గారు? క్యాంప్ ఆఫీస్ వాస్తు దోషాన్ని గమనించేటందుకు. గా ఆఫీస్ వాస్తుకేమైంది? మంచిగానే ఉంది కదా. ఏంటి బాగుందా? బాగుంటే గతంలో పనిచేసిన 3 ముఖ్యమంత్రుల పరిస్థితి ఏమైందో తెలీదా? వాళ్ళకేమైంది? ఒకరి చీటీ జరిగింది, ఇంకొకరు బార్డర్ దాటి వెళ్ళిపోయారు, ఇంకొక అతను స్థిమితం తప్పాడు. నిజమే మల్లన్న శాస్త్రి గారు. అందుకే అక్కడేదో వాస్తు దోషం ఉన్నట్టు మాకు అర్థమవుతోంది. అవును మల్లన్న స్వామి, మరి ఇదివరకు గా 3 ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాస్తు ఎందుకు చక్కగా చేపియలేదు? వాళ్ళకలా జరిగిన తర్వాతే మాకు అనుమానం వచ్చింది. అట్లనా? మరి ఇప్పుడు వాస్తు చూడమని నిన్నెవరు పిలిచిండ్రు? నలుగురికి మేలు చేయడానికి ఎవరో బొట్టు పెట్టి పిలవాల్సిన పని లేదు. అట్లనా? నేను ఇంకో తీరుగా అనుకున్నా. అంటే ఏమనుకున్నావు? మా మల్లన్నే ఇట్లా ఏషాలేసి వాస్తు పేరుతోని పబ్లిక్ ను భయపెట్టి పైసలు కమాయించుకుంటున్నాడు అనుకున్నా. అమ్మో, గుర్తు వచ్చినట్టుందిగా పిల్ల. అంటే అలా ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే నిన్న ఎవరో దొంగ స్వాములు ఏషం కడితే పోలీసు వాళ్ళు గుర్తుపట్టి జైలేసి కుమ్మిండ్రట. నా పని కూడా అట్లనే అవుతుందా ఏంది? నీకేం కాదు మల్లన్న, అదే శాస్త్రి గారు, ఎందుకంటే మీరు దొంగేషం కట్టలేదు కదా. ఏ ఊకో పిల్ల, మల్లన్న శాస్త్రి లేడు, మట్టి గడ్డలు లేవు, నేను మల్లన్ననే. నాకు అప్పుడే తెలుసు నువ్వు మా మల్లన్నవేనని. ఎందుకు ఇట్లా ఏషాలు వేస్తున్నావు నువ్వు? మరి ఏం చేయమంటున్నావు? ఖర్చులు ఎక్కువైనాయి, ఏదో ఒక ఉపాయం చేయాలి కదా. అయితే పబ్లిక్ ను మోసం చేస్తావా? చెప్పినావు కదా పోలీసు వాళ్ళు పట్టుకుంటారని, ఇక పని చేస్తుంది.